వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాచురల్ స్టార్ బ్లాగ్స్. స్వామియే శరణమయ్యప్ప. ఈ 48 రోజుల అయ్యప్ప స్వామి మండల దీక్ష ఎలా చేస్తామనేది మీకు ఒకరోజు మా దినచర్యలో భాగంగా మీకు చూపిస్తున్నాము. ఇప్పుడు రాత్రి 12 అవుతుంది. మేము ఇవాళ పూజకు బయటకు వెళ్ళేసి వచ్చాము. ఇవి రేపు మార్నింగ్ నుండి మా దినచర్య ఎలా ఉంటుంది, అయ్యప్ప దీక్ష ఎలా చేస్తాము, మా విధి విధానాలు ఏంటి, పూజా విధానాలు ఏంటి అనేది మీకు రేపు మొత్తం చూపిస్తాను. స్వామి శరణమయ్యప్ప. ఉదయాన్నే ఫ్రెష్గా కలుసుకున్నాము. మా గురుస్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శుభోదయం స్వాములు. రోజు ఈ విధంగానే మేము లేస్తాము. మా స్వామి గురుస్వామి ఎట్లనే అలారం పెట్టి లేపుతాడు. ఆ శబ్దమే ఇది. స్వాములు అందరూ లేస్తున్నారు ఒక్కొక్కరుగా మెల్లిగా. ఈ విధంగానే మేము రోజు ఉదయం 3:30కి లేచి మా దినచర్య మొదలు పెడతాము. అందులో భాగంగా మా భూబాయ్ స్వామి మోటార్ ఫిక్స్ చేస్తున్నాడు వాటర్ కోసము. మాకు ఒక రోజు తప్పించి ఒకరోజు నల్ల వస్తుంది. భూబాయ్ స్వామి వస్తున్నాయా నీళ్ళు? మోటార్ ఆన్ చేయాలా? ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. ఈ టైంకి మేము లేస్తాము. స్వాములు స్నానాది కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముందు రోజే డ్రమ్ములలో నింపుకొని పెట్టుకుంటాం నీళ్ళు. ఒకవేళ నల్లు వస్తే మాత్రం నల్ల నీళ్ళు చేస్తాము. శ్రీ స్వామి కన్యమూల మహాగణపతి భగవానే పళని సుబ్రహ్మణ్య స్వామి పచ్చన మెలివాడనే కుమార స్వామి గౌరీ మాతావే శరణు ఘోష ప్రియవే శక్తి సంవార మూర్తివే విభూషితాయ సర్వవిఘ్నహరం దేవం శాస్త్రారం ప్రణమామ్యహం. స్వామి శరణమయ్యప్ప. ఓం ఆత్మశత్రు వినాశనం ఆత్మదిష్టాభిరాధారం శాస్త్రారం ప్రణమామ్యహం. స్వామి శరణమయ్యప్ప. తెలియక మేము చేసిన సకల తప్పులను ఒప్పులను దయతో మన్నించి
సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప గౌరీ మాతావే శరణమయ్యప్ప లక్ష్మీ మాతే శరణమయ్యప్ప శ్రీ స్వామి శరణమయ్యప్ప జ్ఞానకోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప ఓం జ్యోతి కాని చ పాపాని జన్మాంతరాని చ కాని కాని ప్రదక్షిణే ప్రదక్షిణే పదే పదే పాపో పాపకర్మణ పాపాత్మ పాపసంభవ కాని కాని యా దేవ శరణాగత అనాథి దేవ శరణమమ తస్మస్కార్యావేన రక్షతి ధర్మశాస్త్ర శ్రీ ధర్మశాస్త్ర దేవో నమః ఇదియా సమర్పయామి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం యమనందన మృత్యుంజయ మామృత ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ విభ్రాంతరాయ విఘ్నాధికారాయ కాలాధిరుణాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓం శ్రీ పూర్ణపుష్కరాయ నమః ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్తకాయ పరిసిద్ధిరస్తు ఓం శాంతి 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 శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప 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 ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మూల గణపతి భగవానే శరణమయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి సన్నిధానంలో అయ్యప్ప వారి పూజ అయిపోగానే మా బయట ఉన్న నాగమ్మ తల్లి గుళ్ళో పూజ చేస్తాం మేము డైలీ. మా సన్నిధానం గుట్ట మీద ఉంటుంది. గుట్ట మీదనే నాగమ్మ టెంపుల్ ఉంటుంది. రోజు ఆ సన్నిధానంలో అయ్యప్ప వారి పూజ అయిపోగానే ఇక్కడ నాగమ్మకి మేము పూజ చేస్తాము. దీపారాధన ప్రియనే దీపారాధన ప్రియనే దీపారాధన ప్రియనే ఓం ధూపార ప్రియనే ధూపారాధన ప్రియనే ధూపారాధన ప్రియనే ధూపారాధన ప్రియనే ధూపారాధన ప్రియనే ఓం నాగదేవత మాతాకి నాగేంద్ర స్వామికి ఓం నమః శివాయ మంగళం నామంగళం నాకార మంగళం నాగుబిందు కళాతిత దైవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం మంగళం యాకార మంగళం వేదాతలం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం మంగళం 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 వీరాంజనేయ మంగళం
దుర్గమ్మ తల్లికి జై. జై కాళికా మాతాకి జై. జై కాళీ మందిర మాతాకి జై. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ స్వామి శరణమయ్యప్ప. నాగమ్మ తల్లికి జై. రక్షించే మాతాకి జై కాని చ పాపాని జన్మాంతకాని చ తాని తాని ప్రదక్షిణే. ఇలా సన్నిధానంలో నాగమ్మ గుడిలో పూజ కంప్లీట్ అవ్వగానే అందరం కలిసి గుడికి వెళ్తాము. గుడికి వెళ్ళి నవగ్రహాలు తిరిగి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని మళ్ళీ సన్నిధానానికి చేరుకుంటాము. ఇది రోజు 48 రోజుల మండల దీక్షలో భాగంగా రోజువారీ దినచర్య. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప మట్టి సఫలరామం మేము రెగ్యులర్గా రాములవారి టెంపుల్కి వస్తాము. ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని నవగ్రహాలు తిరిగి మళ్ళీ సన్నిధానం జరుపుకుంటాము. ఇదే రాములవారి టెంపుల్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. గుళ్ళో దర్శనం అవ్వగానే స్వాములు ఒకరికొకరు పరస్పరం పాదం తీసుకుంటారు. అది ఖచ్చితంగా తీసుకోవాలి. రాజు భేద అనే తేడా లేకుండా అందరూ సమానంగా ఉండేదే అయ్యప్ప దీక్ష. అందుకని ఒకరి పాదం ఒకరు తీసుకుంటారు. గురుస్వామి కన్యస్వామి పాదం తీసుకోవాలి, కన్యస్వామి గురుస్వామి పాదం తీసుకోవాలి. ఇందులో చిన్న పెద్ద అనే తేడా లేదు. అయ్యప్ప మాలలో అందరూ సమానమే.
ఇట్లా డైలీ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత సన్నిధానంకి వచ్చి స్వామి దండం పెట్టుకొని ఇక్కడ నుండి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవాళ కన్నస్వామి జీవన్ స్వామి అంటే ఈయననే. వీళ్ళ ఇంట్లో పూజ ఉంది. స్వామి కన్నస్వామి కాబట్టి మొదటిసారి పూజ చేసుకుంటున్నారు. ఆ పూజకు అలంకరణ అవన్నీ చేయాలి, పూజ ఏర్పాట్లు చేయాలి కాబట్టి సన్నిధానం తరఫు నుండి అందరం వెళ్ళి గురుస్వామి చేతుల మీదుగా ఇవాళ పూజ జరిపించబోతున్నాము. స్వామియే శరణమయ్యప్ప. సన్నిధానానికి సంబంధించిన ఏ వస్తువులైనా స్వయంగా మనమే కడుక్కోవాలి. ఇవాళ భూబాయి స్వామి ఈ స్వామాన్లన్నీ రోజు రెగ్యులర్గా ఈయనే కడుగుతూ ఉంటాడు. రెగ్యులర్గా ఈ స్వామి మొత్తం సామాన్లని కడుగుతూ ఉంటాడు. మన సన్నిధానం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మనము వంట చేసుకునే వస్తువులు ఎప్పటికప్పుడు కడుక్కొని పెట్టుకోవాలి. కన్నస్వామి పూజ కాబట్టి సన్నిధానంలో ఉన్న స్వాములందరూ వచ్చి సహాయం చేయాలి. స్వామి అన్నిటికి పసుపు కుంకుమ అన్ని తడిబట్ట నీళ్ళు అప్పుడే కాదు ఇక్కడే ఆడ పెట్టు సార్, మధ్యలో పెట్టు, ఎటువాకును పెడుతున్నావు చూడు బట్ట వేసుకో. కన్నస్వాములు మాత్రమే ఇట్లా అయ్యప్ప విగ్రహము ఈ పడి మొత్తం కడిగి అలంకరణ చేయాలి. ఈ కన్నస్వామి వాళ్ళు వచ్చి మరో కన్నస్వామి పూజకి సహాయం చేస్తున్నాడు. స్వామియే శరణమయ్యప్ప. టెంట సామాన్ ఏం కాదు కానీ స్వయంగా గురుస్వామి కన్యస్వామి పూజకు డెకరేషన్ అలంకరణ చేస్తున్నారు. దానికి సంబంధించిన చెమ్మలు, దీపాలు, ముక్కంటి, శ్రీధర్మశాస్త్ర ఇవన్నీ తీసుకెళ్ళి మంచిగా బొట్లు పెట్టి అలంకరణ చేసి పూజకు సిద్ధం చేస్తారు ఈ స్వాములు. అలంకరణకు పూలు సిద్ధం చేస్తున్నారు. మంచి గడినవా? అరే అయ్యప్ప ఇక్కడ రాను, నన్ను అడుగు, ఇది గిన్నెందుకు సరాకులేసి ఈ బ్యాక్ సైడ్ వెనకాల వస్తుంది. ఆదాయ స్వామి రామని చెప్పాలి. స్వామి చేకిలో వడిగాలు తిండి చెనగదాలు స్వామి సార్ చూడు స్ట్రైట్ ఉన్నాను ఎట్లున్నా పడి వేసుకో సాములు.
అలా ప్లేట్ మీద ఫోన్ పెట్టి సరే ఇంట్లోకి ఒక ప్లేట్ తీసుకున్నా రాదా నాకు రాత్రి వాడి సెంటర్ ఉండేది కదే పనికొస్తాయి అది ఏమైనా పనికొస్తాయి పది రావాలి మొత్తం 10 రావాలి ఈ 4 ఇక్కడ చూడప్పుడు ఇప్పుడు మణికంఠ గారు లైన్ పెట్టుకున్నాం అవి రాత్రి చిన్న 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 చెప్పలే చెప్పాలా ఏం అయ్యప్ప స్వామి అలంకరణకు లేవా స్వామి భూపాయ్ స్వామి ఇక్కడ ఎవరో నిలబడుతున్నారు కొత్త చేయించినా ఫైవ్ టు 10 సెకండ్స్ అంతే ఇట్లా అది అయిపోయింది ఒక క్లిప్ అట్లది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరణమయ్యప్ప ఓం దీపారాధన ప్రియనే శరణం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ సదానంద సర్వభూతాదయ మహోదరాయ నమః ఓం మధుకారాయ నమః విమర్దనాయ నమః ఓం ప్రజ్ఞాయ నమః ఓం కృపాలాయ నమః ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప రామయ్యప్ప ఆరాధన ప్రియుడే కాలు హరిహర సుతునికి అభిషేకాలు నీకు మణికంఠ స్వామి నీకు పెరకాభిషేక స్వామి నీకు మణికంఠ స్వామి నీకు అభిషేకమయ్యా పెట్టామయ్యా స్వామి నీకు మణికంఠ స్వామి నీకు చక్రాభిషేకమయ్యా బిల్లాలి వీరుడికి అభిషేకాలు బిల్లాలి వీరుడికి అభిషేకాలు అభిషేకాలు నారికేల ప్రజామయ్య మణికంఠ స్వామి నీకు మణికంఠ స్వామి నీకు అభిషేక ప్రియే శరణమయ్యప్ప అభిషేకాలు
మాయ తెలియదయ్యా శివయ్య పెరటిలో పిలిచినోయ్యప్ప ఏ రూపముగా చూచినోయ్యప్ప పెరటిలో పిలిచినోయ్యప్ప ఏ పెరటిలో పిలిచినోయ్యప్ప ఏ రూపముగా చూచినోయ్యప్ప శరణాలోయప్ప నేను అరుదినమో పలుకుతుంటిమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి అయ్యప్పల జాతర జాతర మన జాతర అయ్యప్పల జాతర గణేశముల 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 జాతర జాతర మన జాతర మన జాతర అయ్యప్పల జాతర ఏడుపల్లి జాతర జాతర మన జాతర అయ్యప్పల జాతర
పడి మీద దీపాలే सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारं प्रणमामि स्वामी शरणमय्यप्पा विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भो प्रियं सुतं शिवप्रसादनिरतं शास्तारं प्रणमामि स्वामी शरणमय्यप्पा मातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमामि स्वामी शरणमय्यप्पा पुरेश्वरं दैवं शत्रुविनाशनम् अस्मदिष्टाप्रदातारं शास्तारं प्रणमामि स्वामी शरणमय्यप्पा देशवंशतिलकं केरले केलि विग्रहम् आर्तत्राणपरं देवं शास्तारं प्रणमामि स्वामी शरणमय्यप्पा पञ्चरत्नासमेतस्यो नित्यं स्तोत्रं पठे नरः तस्य प्रसन्नो भगवान् शास्तावसतिमानः स्वामी शरणमय्यप्पा नवोदय सङ्काशं नीलकुण्डलधारिणं नीलाम्बरधरं देवं वन्देऽहं शङ्करा स्वामी शरणमय्यप्पा चापवानं वामहस्ते द्रव्यवेत्रं च दक्षिणे विलसत्कुण्डलवरं देवं वन्देऽहं विष्णुनन्दनं स्वामी शरणमय्यप्पा रूढं रक्तनेत्रं स्वर्णमाला विभूषणं वीरपट्टाधरं घोरं वन्देऽहं शम्भुनन्दनं स्वामी शरणमय्यप्पा
భూపేశం పూర్ణచంద్ర నివాసం కిరాత రూప శాస్త్రం వందేహం పాండ్యనం స్వామి శరణమయ్యప్ప భూత వేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసం మణికంఠాగ్రేంద్రాసం వందేహం శక్తినంద స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు నమో నమః స్వామి శరణమయ్యప్ప శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు నమో నమః స్వామి శరణమయ్యప్ప శ్రీ భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహాబాహు నమో నమః స్వామి శరణమయ్యప్ప అయ్యప్పన్ ప్రణామ్య స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అజ్ఞానంతోను తెలిసి తెలియక మేము చేసిన సకల తప్పులను ఒప్పులను దయతో మన్నించి కరుణించి కాపాడు మేలు శ్రీ హరిహరసుత ఆనంద చిత్త అయ్యప్ప పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాతా పిత గురుస్వామి దైవమే ఓం శ్రీ హరిహర సుతరానంద చిత్తనయనయ్యప్ప స్వామి ఓం యాని కాని చ పాపాని జన్మాదుర్గతాని చ కానే కానే ప్రదక్షిణే ప్రదక్షిణే పదే పదే పాపో పాప కర్మాణ పాపాత్మ పాప సంభవ కాయినా హృదయా దేవా శరణామి నమస్తల అన్నదా శరణం నాసి తమేవ శరణం మమ తస్మత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీధర్మదాస శ్రీవల్లదాక్షదేవో నమః విజయాత్మజం సమర్పయామి ఓం త్రయంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుక దేహవందన మృత్యుంజయ మామృత ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम श्री पूर्णपुष्करामसमयप्प स्वामी नमः ओम सर्वे जना सुखिनो भवन्तु समस्त कार्यफलसिद्धिरस्तु ओम शांति 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 स्वामी దైవమే శ్రీరస్తు శుభమస్తు స్వామిలందరికీ హరి. స్వామి శరణమయ్యప్ప. మా 48 రోజుల దీక్షలో భాగంగా ఒక రోజు మీకు మా దినచర్య ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పాను కదా. ఉదయం లేచినప్పుడు నుండి ఇప్పటి వరకు మార్నింగ్ పూజ అయిపోయింది, ఉదయం పూజ అయిపోయింది, గుడికి వెళ్ళి వచ్చాము. ఇవాళ కన్నస్వామి పూజ ఉండే, ఇవాళ ఆదివారం అందరికి సెలవు కాబట్టి అందరం వెళ్ళి పూజకు అటెండ్ అయ్యి సహాయం చేసి పూజను విజయవంతంగా పూర్తి చేశాము. ఇప్పుడే సన్నిధానానికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుందామని వచ్చాము. మళ్ళీ సాయంకాలం లేచి స్నానాధికారాలు చేసుకొని మళ్ళీ సాయంకాలం పూజ చేసుకోవాలి. ఇప్పుడు మా గురుస్వామి గారు ఇక్కడే అలసిపోయి వచ్చి నిద్రిస్తున్నారు. పొద్దున నుండి ఒకరి చేతుల మీదనే పూజ జరుగుతుంది కాబట్టి చాలా అలసిపోయారు. చూడండి ఎట్లున్నారు. గురుస్వామి, ఓ గురుస్వామి, ఒక్కసారి ఓ గురుస్వామి, అలసిపోయారా? స్వామి ఏ శరణమయ్యప్ప. టైం 4 అవుతుంది. ఒక 1.5 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ 5:30కి అట్లా లేచి మళ్ళీ స్నానాధికారాలు చేసుకొని మా బట్టలు మేమే ఉతుక్కొని మళ్ళీ స్వామి పూజకు సిద్ధం కావాలి. సాయంకాలం మళ్ళీ అష్టోత్తరము అంగపూజ స్వామికి నైవేద్యం సమర్పించి పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని మళ్ళీ అల్పాహారంకి వెళ్ళాలి. లేదంటే మేమే చేసుకోవాలి. ఇక్కడ తింటే అల్పాహారం బయట ఎవరైనా దానం చేస్తే తినాలి, లేదంటే భిక్ష పెడితే తినాలి, లేదంటే స్వయం పాకం వండుకోవాలి. మళ్ళీ సాయంకాలం పూజలో కలుద్దాము. స్వామి ఏ శరణమయ్యప్ప.
స్వామి లఘు స్వామి గంట పడుకో 2 గంటలు పడుకో పూజ చేసి గురుసాగుడు మంచి వాడుకోండి ఇద్దరు పెట్టుకోండి నువ్వు అయ్యప్ప నువ్వు అనుకుని ఇట్లా నువ్వు అయ్యప్ప కన్నస్వామి పూజకి టైం అయితే లో స్వామి ఎప్పుడు డైలీ ఇదే ఉంటుంది లో 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 ఈవినింగ్ 6:30 అవుతుంది స్వామి. గురుస్వామి ఇప్పుడే అందరిని వెళ్ళి స్వాములందరినీ లేపుకొని పూజకు సిద్ధం చేస్తున్నారు. ఈ చింటు స్వామి సన్నిధానం క్లీన్ చేస్తున్నారు. ఈయన మా గురుస్వామి ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటున్నారు. ఇప్పుడు గురుస్వామి అయినంత మాత్రాన ఆయన బట్టలు వేరే వాళ్ళు ఉతకాలని లేదు, ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. గురుస్వామి ముందుకు వచ్చి ఆయన బట్టలు ఉతుక్కుంటే మిగతా స్వాములు వచ్చి తొందరగా వస్తారని ఉద్దేశంతోనే ఆయన రోజు ఇట్లనే చేస్తారు. మిగతా స్వాములు అందరూ వచ్చి దబా దబా ఉతుక్కుంటారు. ఇక శేఖర్ స్వామి ఇప్పుడే పూజకు రెడీ అవుతున్నాడు. స్నానం కంప్లీట్ చేసుకొని పూజకు రెడీ అవుతున్నాడు. గురుస్వామి वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्. ओम श्री स्वामी सुतने प्रचोदयात्. ओम श्री स्वामी मंगलाय केशवे. ओम ब्रह्माव देवताभ्यो नमः. ओम दुर्गा माता देवताभ्यो नमः. ओम श्री हरिहर पुत्रायप्प स्वामिने नमः. ओम श्री स्वामी ఇవాళ గురుస్వామికి ఈవినింగ్ అంటే సాయంకాలం ఇప్పుడు మహాపడి పూజ ఉంది. స్వామి చేయాలి, గురుస్వామి చేతుల మీదలే ఉంది. అందుకని ఆయన పూజ కంప్లీట్ చేసుకొని అక్కడ మహాపడి పూజ ఆయన చేతుల మీదలే చేయించాలి కాబట్టి ముందుగానే ఇక్కడ పూజ చేసుకొని వెళ్తున్నారు స్వామి. భజన బృందం కూడా వెళ్ళాలి ఆయనతో పాటు. గురుస్వామి ఎక్కడికి? నేను పూజకి అయిపోయింది మార్నింగ్, ఇప్పుడు భజనకి వెళ్తున్నాను. మీరు సన్నిధానంలో పూజ చేసుకొని అల్పారంకి వెళ్ళి త్వరగా అనుకోండి. రేపు మళ్ళీ పూజ ఉన్నది. స్వామి శరణం. స్వామి శరణం. తబలా ఈయన గాయకుడు. సన్నిధానంలో పూజ ఇప్పుడే అయిపోయింది స్వామి. ఉదయం పరిపూజ చేసిన జీవన్ స్వామి వాళ్ళ స్నేహితుడు వాళ్ళ ఫ్రెండు అల్పాహారం పెట్టిస్తున్నారు ఇవాళ. ఇప్పుడు అక్కడికి అల్పాహారం చేయడానికి వెళ్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప. కాదా ఇక అది నైవేద్యం వస్తుంది. సన్నిధానం లేట్ ఎందుకైంది అంతే ఏం చేస్తాం ఏమంటున్నా కానీ అల్పాహార మహాప్రభు ఈయననే. ఈయననే కన్నప్ప గురుస్వామి. మా గురుస్వామి బయటికి వెళ్ళి భజనకి వెళ్ళి పడిపూజ చేసి మళ్ళీ అల్పాహార పూజకు మళ్ళీ చేరుకున్నాడు. చూస్తే అట్లుంటాడు కానీ 17 సార్లు వేసుకున్నాడు స్వామి. నెక్స్ట్ ఇయర్ 18వ పడి ఉంది స్వామిది. ఓం అన్నదాన ప్రభువే, ఓం అంబికా సుతనే, ఓం మధుదామేనే, ఓం అనాథనాథనే, ఓం ఆదిమూల
మూల గణపతి భగవానే ఓం ఓంకార మూర్తి మంచి కవర్ చేస్తాను ప్లాస్టికా గురుస్వామి వచ్చి స్వామికి నైవేద్యం నివేదన చేస్తున్నారు. రోజు ఇట్లాగే ఉదయం లేచి పూజ చేసుకొని మధ్యాహ్నానికి పడి పూజలు ఉంటే పడి పూజలు చేసుకొని సాయంకాలం మళ్ళీ పూజ చేసుకొని బయట పూజలు ఉంటే కంప్లీట్ చేసుకొని మళ్ళీ అల్పాహారం చేసి వెళ్ళి నిద్రించి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30 అట్లా లేస్తాము. ఇదే ఈ 48 రోజులు జరిగే మండల దీక్ష. ఇంకా చాలా నియమాలు నిష్టలు ఉంటాయి. అవి చెప్తే అర్థం కాదు, చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు అల్పాహారం చేసిన తర్వాత మా రోజు ఇవాళ రోజు ముగుస్తుంది. సో సన్నిధానం వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం స్వామి. అల్పాహారం చేసిన తర్వాత స్వామి శరణమయ్యప్ప. స్వామి మీరు ఒట్టు కాకుండా దారి కొట్టలేదు స్వామి. కొంచెం దారి ఇచ్చి చిన్నది వచ్చిందా స్వామి? స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. 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 స్వామి శరణం స్వాములు 48 రోజుల పండల దీక్షలో భాగంగా ఇవాళ రోజు ముగుస్తుంది. ఇప్పుడు 11 అవుతుంది. ఉదయం మా సన్నిధానంలో మొదలైన పూజ, మధ్యాహ్నం కన్నస్వామి ఇంట్లో పరిపూజ, సాయంకాలం మళ్ళీ సన్నిధానంలో మా పూజ చేసుకొని బయట భజనకి వెళ్ళొచ్చారు గురుస్వామి గారు అక్కడ పడిపూజకి. ఇప్పుడు అల్పాహారం చేసి మళ్ళీ సన్నిధానం చేరుకున్నాము. ఈ సమయంతో హరివరాసనం విని మేము పడుకుంటాము. మళ్ళీ రేపు ఉదయాన్నే 3:30కి లేవాలి. ఇదే విధంగా రోజు ఉంటుంది 48 రోజులు మండల దీక్ష. అయ్యప్ప స్వామి ఆశీర్వాదం లేదే ఈ దీక్ష చేయలేము. ఈ దీక్ష చాలా కఠినంగా ఉంటుంది. మనసుతో మంచి ప్రేమతో చేస్తే చాలా బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త కార్య పరిసిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప హరిహరాత్మజం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి